ఖుషి ద్వారా తులసి అమ్మా నాన్నకు జరిగిన అవమానం తెలుసుకొని సిద్ధు వారిని కలవాలి అని లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇక అక్కడికి వెళ్ళేసరికి గుమ్మం దగ్గర సంతోష్ అడ్డుపడుతూ ఉంటాడు. ఏ మొహం పెట్టుకొని మా ఇంటికి వచ్చావురా అని సిద్ధుని అంటూ ఉంటే, నేను ఇంతకుముందు ఈ ఇంటి కోడలికి అన్నగా వచ్చాను కాబట్టి నీ చేత మాటలు పడ్డాను, కానీ ఇప్పుడు నేను అల్లుడి హోదాలో వస్తున్నాను, మర్యాదగా అడ్డు తప్పుకో అని సిద్ధు అంటూ ఉంటే, ఏంటి అడ్డు తప్పుకునేది, మా వాళ్ళు మీ ఇంటికి వస్తే అవమానించి పంపారు కదా, అలాంటిది నువ్వు వస్తే నిన్ను అవమానించకుండా ఎలా ఉంటాను, మర్యాదగా బయటికి నడురా అని సంతోష్ సిద్ధు చొక్కా పట్టుకుంటాడు. ఇక సిద్ధు చాలా కోపంగా అతని చేయి తీసేసి మర్యాదగా పక్కకు జరుగు, లేదంటే అయిపోతావు అని వార్నింగ్ ఇచ్చేసరికి సంతోషం భయపడుతూ ఉంటాడు. ఇక ఇంట్లోకి వెళ్ళగానే లక్ష్మి శ్రీనివాస్ బాధపడుతూ ఉంటే సిద్ధు వాళ్ళకి క్షమాపణ చెప్తూ ఉంటాడు. మీరు వచ్చినప్పుడు నేనుంటే పరిస్థితి అంత దూరం వచ్చేది కాదు. తులసి నా ప్రాణం, తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, తనకి ఏ లోటు కలగకుండా నేను చూసుకుంటాను, నన్ను నమ్మండి అని సిద్ధు చెప్తూ ఉంటే శ్రీనివాస్ లక్ష్మి ఇక సంతోషపడిపోతూ ఉంటారు. ఇప్పటి వరకు చాలా బాధపడుతూ ఉన్నాం, నీ మాటలు విన్నాక ధైర్యం వచ్చింది అని శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు. ఇక నేను ఆ సారీని తీసుకెళ్తాను, రెడీ చేయండి అని వానికి చెప్తూ ఉంటే వాణి సారీ మొత్తం కూడా రెడీ చేస్తూ ఉంటుంది. ఇక సిద్ధు లక్ష్మి శ్రీనివాస్ కాళ్ళకు దండం పెట్టి ఇక తులసికి ఇవ్వాల్సిన చీరను పసుపు కుంకాలు అన్నిటినీ కూడా తీసుకుని వాళ్ళ ఇంటికి బయలుదేరుతూ ఉంటాడు. ఇక ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం.